ఏపీలో మిర్చి రైతులకు అండగా ఉంటామన్నారు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు. మిర్చి రైతుల సమస్యలపై జరిగిన సమావేశంలో ఏపీ నుంచి ప్రతిపాదనలు వినిపించామన్నారు. ఏపీ మిర్చికి అంతర్జాతీయ మార్కెట్ కల్పించాలని కోరినట్లు రామ్మోహన్ నాయుడు తెలిపారు. సమస్య చెప్పిన వెంటనే కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ స్పందించారంటూ ఆయన అన్నారు. మార్కెట్ ధర, ఉత్పత్తి ఖర్చు మధ్య తేడా పరిశీలిస్తామన్నారు. రాయలసీమ, గుంటూరు, పల్నాడు జిల్లా మిర్చి రైతులకు లబ్ధి కలిగేలా చూస్తామన్నారు. కేంద్రం నుంచి కూడా డిఫరెన్స్ ఆఫ్ ప్రైస్ ఏదైతే ఉందో దాన్ని పే చేయడానికి ఏదైతే 25% వరకు వాళ్ళకి ఎంఐఎస్ మినిమం మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ ద్వారా ఉందో దాన్ని పొడిగిస్తూ 75% వరకు కూడా కమిటీ ఆఫ్ మినిస్టర్స్ ద్వారా అప్రూవల్ తీసుకుని 75% వరకు కూడా చేస్తామని చెప్పి స్పష్టంగా హామీ కూడా ఇవ్వడం జరిగింది. ప్రాక్టికల్ గా గ్రౌండ్ లెవెల్లో రైతులు ఎంత పెడుతున్నారో దాన్ని అంతటినీ కూడా క్యాల్కులేట్ చేసి సుమారు 11,600 రూపాయలు ఇస్తే మరి వీళ్ళ తరపున 10,000 చిలుకల వరకే ఇవ్వడం జరిగింది. సో దాన్ని కూడా గట్టిగా రిప్రజెంట్ చేశాం. ప్రభుత్వం నుంచి డబ్బులు తెచ్చి ఆ డిఫరెన్స్ ఆఫ్ ప్రైస్ ఏదైతే ఉంటుందో మార్కెట్ కి గానీ ఈ రోజు ఉన్నటువంటి కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఈ రెండింటికి తేడా ఉన్నది కేంద్ర ప్రభుత్వం భరించి ఇస్తుందని చెప్పి స్పష్టంగా హామీ ఇవ్వడం జరిగింది. దీన్ని ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా అమల్లోకి తీసుకొని రావడానికి ప్రొసీజరల్ గా ఏవైతే ఉన్నాయో వాటన్నిటి మీద డిస్కస్ చేసి ఇమీడియట్ గా ఆ స్కీమ్ ద్వారా చేయిస్తాం. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లోనే మనం అనుకుంటే గుంటూరు, పల్నాడు, కర్నూలు, రాయలసీమలో ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఇది బెనిఫిట్ అవుతుంది. కాబట్టి ప్రస్తుతం మనం ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తరపున ఇచ్చాం. మిర్చి రైతులను ఆదుకునేందుకు కేంద్రం సిద్దమవుతోంది. తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి గోపి సిద్ధంగా ఉన్నారు. గోపి, ఏపీ మిర్చి రైతుల్ని ఆదుకునేందుకు కేంద్రం ముందుకు రాబోతోంది. ఈ మేరకు ఈ రోజు వ్యవసాయ శాఖ కార్యాలయంలో జరిగిన సమావేశంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ కింద 75% వరకు కూడా ప్రొక్యూర్ చేయాలని చెప్పి నిర్ణయం తీసుకుంటామని చెప్పి కేంద్ర మంత్రి హామీ ఇచ్చారని చెప్పి రామ్మోహన్ నాయుడు తెలియపరచడం జరిగింది. అలాగే ఇటు ఐసీఏఆర్ కింద ఏదైతే ధర నిర్ణయిస్తారో అది 11,600 లేదా 12,000 పైచీలకు ధరని ఇవ్వాలి అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్రాన్ని కోరడం జరిగింది. సో రైతులు ఉత్పత్తి చేసే పంట వ్యయానికి అలాగే ప్రస్తుతం మార్కెట్ లో ఉన్న రేటుకి మధ్య వ్యత్యాసం ఏదైతే ఉందో అది కేంద్రం భరిస్తుంది అన్న హామీని కూడా శివరాజ్ సింగ్ చౌహాన్ ఇచ్చారు అని చెప్పి రామ్మోహన్ నాయుడు చెప్పడం జరిగింది. ఇటు కర్నూలు, గుంటూరు, పల్నాడు సహా రాయలసీమ ప్రాంత రైతాంగానికి ఇది ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని చెప్పి సైతం రామ్మోహన్ నాయుడు తెలిపారు. సుమారు 5 లక్షల ఎకరాల్లో ఏపీలో మిర్చి పంట సాగవుతోంది. 12 లక్షల మెట్రిక్ టన్నుల ఉత్పత్తి ఇప్పటికే ముఖ్యంగా ఈసారి 5 లక్షల ఎకరాల్లో వస్తుందని అంచనా. 4 లక్షల మెట్రిక్ టన్నుల పంట అనేది ఇప్పటికే మార్కెట్ యార్డ్లకు వచ్చింది. సో ఇప్పటికే మార్కెట్ యార్డ్లో పంట ఉంది కాబట్టి వీలైనంత త్వరగా కేంద్రం నిర్ణయం తీసుకోవాలి, దీనికి సంబంధించి త్వరితగతిన ఆదేశాలు ఇవ్వాలి అని చెప్పి కూడా ఇటు రామ్మోహన్ నాయుడు ఈ రోజు జరిగిన సమావేశంలో కేంద్రాన్ని కోరడం జరిగింది. సో కేంద్రం రైతుల్ని ఆదుకుంటుందన్న హామీని శివరాజ్ సింగ్ చౌహాన్ ఇచ్చారు. ఇక ఉన్నతాధికారులు దీనికి సంబంధించి ఐసీఏఆర్ కి సంబంధించి ప్రైజ్ ఏదైతే ఉందో దాన్ని ఫైనల్ చేసిన తర్వాత ముఖ్యంగా కేంద్రం 10,000 వరకు ఇచ్చేందుకు సిద్ధంగా ఉంది. అయితే రైతులు పంట ఉత్పత్తి చేసే వ్యయం అలాగే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అక్కడున్న రైతు సంఘాలతో వాళ్ళతో చర్చించి నిర్ణయం తీసుకున్న ధర 11,600. సో రైతులకు నష్టం జరగకుండా ఉండేందుకు 11,600 ధరను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిపాదించడం జరిగింది. ఒకవేళ మీరు ఇవ్వాలనుకుంటే 12,000 ఆ పైకి చిరుకు కూడా ఇవ్వండి, అది రైతులకి మేలు జరిగే విధంగా ఉంటుంది అన్న ప్రతిపాదనను కూడా ఈరోజు ఈ సమావేశంలో నిన్న చంద్రబాబు వచ్చినప్పుడు కూడా ఇదే అంశాన్ని వ్యవసాయ శాఖ కార్యదర్శికి వివరించడం జరిగింది. సో ఈ రోజు సమావేశంలో కూడా ఈ ఐసీఐఆర్ ధర అలాగే మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ కింద యాక్చువల్ గా అయితే 25% ప్రొక్యూర్ చేస్తారు. కానీ ఇంటర్ మినిస్టీరియల్ గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ తో చర్చించి దీన్ని 75% వరకు ఏపీకి మినహాయింపిస్తాం అని చెప్పి హామీ ఇచ్చారని చెప్పి సైతం రామ్మోహన్ నాయుడు చెప్పడం జరిగింది. అలాగే ఎగుమతుల విషయంలో కూడా స్వల్పకాలికంగా దీర్ఘకాలికంగా రైతులకు ఇబ్బంది కలగకుండా, ఎందుకంటే ఇంటర్నేషనల్ పాలసీస్ ప్రకారం ఎగుమతులు ఆధారపడి ఉంటాయి కాబట్టి సో ఎగుమతుల విషయంలో ఎగుమతిదారులతో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసి ఎగుమతులకు సంబంధించిన సమస్యల అంశాన్ని కూడా పరిష్కరిస్తామని చెప్పి వ్యవసాయ శాఖ మంత్రి హామీ ఇవ్వడం జరిగింది. సో చంద్రబాబు ఢిల్లీ పర్యటనతో మిర్చి రైతుల సమస్యకు ఒక పరిష్కారం దిశగా అయితే కేంద్రంలో కదలిక మొదలైంది. ఏపీలో మిర్చి రైతులు ముఖ్యంగా నష్టపోకుండా ఉండేందుకు నిన్న చేసిన ప్రతిపాదనలకు సంబంధించి ఈ రోజు జరిగిన సమావేశంలో సుదీర్ఘంగా చర్చించారు. ఈ మేరకు రైతులను ఆదుకుంటామన్న హామీ అయితే కేంద్ర మంత్రి ఏపీ రైతాంగానికి ఇవ్వడం జరిగింది. సో ఈ ఆచరణలోకి రావడానికి కొంత సమయం పట్టే అవకాశం ఉంది. వీలైనంత త్వరగా ఇప్పటికే మార్కెట్ కి పంట వస్తుంది కాబట్టి వీలైనంత త్వరగా
కేంద్రం చేయూత అందించాలని చెప్పి సైతం రామ్మోహన్ నాయుడు ఇటు కేంద్రానికి సూచించడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ గోపి. వీడియో తీస్తాను, వీడియోలు కాదు.